పోలీస్ యూనిఫామ్ ధరించి దోపిడీకి పాల్పడిన ఘటన పటాన్ చెరువు పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. వృద్ధ దంపతుల వద్ద 3.5 తులాల బంగారు నగలు దోచుకొని ఇద్దరు దుండగులు పరారైనట్లు బాధిత వృద్ధ దంపతులు తెలిపారు. దీంతో వృద్ధ దంపతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పటాన్ చెరువు పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. బ్రేకింగ్ చూస్తున్నాం. పోలీస్ యూనిఫామ్ ధరించి దోపిడీకి పాల్పడిన ఘటన పటాన్ చెరువు పట్టణ శివార్లో చోటు చేసుకుంది. వృద్ధ దంపతుల వద్ద 3.5 తులాల బంగారు నగలు దోచుకొని ఇద్దరు దుండగులు పరారైనట్లు బాధిత వృద్ధ దంపతులు తెలిపారు. దీంతో వృద్ధ దంపతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పటాన్ చెరువు పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. से आ रहे थे पतन चेरू में बाजार करने के लिए। वो जो प्राइवेट रोड है उसके बीच में दो आदमी आके मेरा बाइक में आके दो आदमी मेरा स्कूटी को रोका, बोला है सामने में मर्डर हो गया, रुको अभी। हम लोग खड़ा हुआ, बोलता है सोना पहन के नहीं जाने का है, एक खोल दो। हम मेरा तीनों अंगूठी था, तीनों अंगूठी निकाल दिया, गला में चेन था, उसमें लॉकेट था, पेंडेंट था, वो भी निकाल लिया। निकाल के वो एक तो कागज में मोड़ के हमारा बैग में वो खुद अपना हाथ से रखा। अब थोड़ा देर आया, वहाँ से निकालो, बोला अभी चला जाओ। हम कुछ दूर गया, मेरा कन्फ्यूजन हुआ। हम लोग गाड़ी खड़ा करके बैग निकाल के उसी से देखा ये तीनों पत्थर है कागज में, और मेरा सोना कुछ नहीं है। कितना था सोना? 3.5 तोला सोना था। आप कहाँ के रहने वाले, क्या नाम है? मेरा नाम है దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. పటాన్ చెరువు సమీపంలో వృద్ధ దంపతుల దగ్గర నుంచి 3 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు తెలిసింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్మయి, పటాన్ చెరువు పట్టణ శివార్లో ఈ రోజు 10:30 గంటల ప్రాంతంలో దారి దోపిడీ జరిగింది. రామేశ్వరం మండలం నుంచి తమ నివాసం నుంచి పటాన్ చెరువుకు నిత్యావసర వస్తువులు కొనడానికి వస్తున్న వృద్ధ దంపతుల వద్ద 3.5 తులాల బంగారు నగలను దోచుకొని పరారైన ఇద్దరు దొంగలని వృద్ధ దంపతులు పటాన్ చెరువు పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ దుండగులు కూడా పోలీస్ యూనిఫామ్ లో ధరించి మార్గ మధ్యలో ఆపి వాళ్ళను అటువైపు మర్డర్లు అయినాయి, అక్కడ మీరు బంగారం ధరించి వెళ్ళకూడదని చెప్పి ఆ వృద్ధ దంపతులు ఆపి వాళ్ళ దగ్గర నుంచి బంగారం తీసుకొని వాళ్ళ మైండ్ డైవర్షన్ చేసి ఆ పేపర్ లో రాళ్ళను పెట్టి వాళ్ళ సంచిలో వేయడం జరిగింది. వాళ్ళు కొద్ది దూరం వచ్చి చూసుకున్న తర్వాత వృద్ధ దంపతులు అందులో బంగారం లేకపోవడంతో వాళ్ళు అవాక్కై పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ వచ్చి వాళ్ళు ఫిర్యాదు చేశారు. రామేశ్వరం మండలం ఎన్ఆర్ఐ లో గత 3 సంవత్సరాలుగా తన కుమారుడు ఆకాష్ దగ్గర వీళ్ళు కోల్కతా సంబంధించిన కౌశిక్ భట్టాచార్య మరియు అపర్ణ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులు ఈ రోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో మార్కెట్కి వెళ్దామని బయలుదేరడం జరిగింది. వాళ్ళని గమనించిన ఈ దుండగులు అక్కడ కాపు కాసి వాళ్ళ దగ్గర నుంచి మైండ్ డైవర్ట్ చేసి బంగారం దోసుకోవడం జరిగింది. కిరణ్మయి. రైట్ బాసిత్, థ్యాంక్ యూ.